హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ప్రేమికుల రోజు ఎలా వచ్చిందో చెప్పబోతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి మరియు లైక్ కొట్టండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 7th ఫిబ్రవరి నుంచి వారం రోజుల పాటు ప్రేమికులకు సంబరమే. రోజ్ డేతోని మొదలుకొని ఆఖరి రోజైన ప్రేమికుల రోజు వరకు ప్రతిరోజు ఓ స్వీట్ మెమొరీ లాగా మిగిలిపోవాలని ప్రేమికులు కోరుకుంటారు. అయితే ఈ ప్రేమికుల రోజు వెనుకున్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రేమికుల రోజుకు సంబంధించి సెయింట్ వ్యాలంటైన్స్ అనే వ్యక్తి స్టోరీ మోస్ట్ పాపులర్గా ఉంటుంది. ఈ కథ 3వ శతాబ్దం నాటిది. ఇక పర్టికులర్గా చెప్పాలంటే 270వ సంవత్సరంలో జరిగింది. అప్పట్లో రోమ్ను క్లాడియస్ II అనే చక్రవర్తి పరిపాలించేవాడు. సైన్యంలో అవివాహిత యువకులై పెళ్లైన వారి కంటే మెరుగైన యోధుడిగా ఉంటానని భావించి తన రాజ్యంలో యువకులు ఎవరు పెళ్లి చేసుకోకూడదు అనే చట్టాన్ని తీసుకొస్తాడు. అయితే ఫిజిషియన్ మతబోధకుడు అయిన సెయింట్ వ్యాలంటైన్స్ ఈ శాసనాన్ని పాటించకుండా ఎంతోమంది యువకులను పెళ్లి చేయిస్తాడు. ప్రేమ వివాహాలను ప్రోత్సహిస్తాడు. వ్యాలంటైన్స్ చర్యల గురించి తెలిసి చక్రవర్తి కుమార్తె అతని అభిమానిగా మారిపోతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న చక్రవర్తి అతనికి మరణశిక్ష విధిస్తాడు. ఇక ఆ టైంలో అనారోగ్యంతో బాధపడుతున్న జైలర్ కుమార్తెను వ్యాలంటైన్స్ నయం చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతాడు. ఇక తనకు మరణశిక్ష విధించిన రోజే వ్యాలంటైన్స్ తన ప్రేయస్కి ఒక లేఖ రాస్తాడు. అందులో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్స్ అని సంతకం చేస్తాడు. ఈ ట్యాగే ఆ తరువాత కాలంలో ఎంతో మంది ప్రేమికులకు సిగ్నేచర్గా మారింది. ఫిబ్రవరి 14నే వ్యాలంటైన్స్ చనిపోవడంతో అతని గుర్తుగా 5వ శతాబ్దంలో వ్యాలంటైన్స్ రోజుగా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ప్రేమికుల రోజుగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ వ్యాలంటైన్స్ కల్చర్ గత కొంతకాలంగా మన దేశంలో తెగ విస్తరించింది. ఇక వ్యాలంటైన్స్ వీక్స్ అనేది 20వ శతాబ్దంలో వచ్చింది. అప్పటి నుంచి వ్యాలంటైన్స్ వీక్స్ జరుపుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.